జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఒక రైతు సమస్య. ఈరోజు రైతు లేకపోతే రాజ్యం లేదంటారు. ఈ రైతులుకి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఉద్యానవన పంటలు పండించేటటువంటి రైతులు ప్రధానంగా ఏప్రిల్, మే ఈ మాసంలో 2 పంటలకి ధరలు పడిపోతుంటాయి. ఒకటి అరటి పంట, రెండో పంట వచ్చి మనకి తోతాపూరి మామిడి కూడా రాబోతుంది అది త్వరలో. ఇక్కడ మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. నేనేమంటున్నానంటే, అరటి పండించడం రైతులు తప్పు కాదు. ఆ అరటిని ఎలా మార్కెటైజ్ చేయటం పోవటం ఉద్యాన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఫెయిల్యూర్ కారణంగా జరుగుతున్న మాట వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కావచ్చు, కేంద్రీయ స్కూళ్ళల్లో కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా చదువుకుంటున్నారు. ఆల్ యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అని ఇస్తుంటారు. అరటికాయలు తింటే డైజెషన్ అవుతుంది, కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఈ అరటికాయలు ఈ చిక్కి ఏదైతే ఇస్తున్నారో, ఒక్కొక్క విద్యార్థికి 2 అరటి పండ్లు ఇస్తే రోజు ఎన్ని అరటి పండ్లు? ఒక్కొక్క విద్యార్థి డజన్ తింటారు అరటికాయలు మీరు ఇయ్యాలే కానీ. కాబట్టి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు 26,000 రూపాయలు టన్ను అమ్ముతున్నటువంటి అరటికాయలు ఒక హస్తం అంటారు. ఒక హస్తంలో నాకు తెలిసి 18 కాయలు ఉంటాయి. అంటే అది 1.5 కేజీ నుంచి 2 కేజీలు ఉంటాయి పెద్ద సైజు అరటికాయలు అయితే. హైదరాబాద్ లాంటి నగరంలో అయితే ఇప్పుడు 80 రూపాయలు డజన్ అరటికాయలు, 60 రూపాయల నుంచి 80 రూపాయలు అమ్ముతున్నారు. అందువల్ల నేనేంటంటే ఎక్కడికెక్కడికి పెద్ద పెద్ద నగరాల్లో, ఎక్కడెక్కడ బస్ స్టాండ్లో, ఎక్కడెక్కడికి పెద్ద పెద్ద నగరాల్లో పెట్టేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది మనకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల సంఖ్య తీసుకుంటే 1,47,57,923 రేషన్ కార్డులు ఉన్నాయి. ఎన్ని? 1,47,57,923 రేషన్ కార్డులు ఉన్నాయి. అదేవిధంగా షాప్స్ చూస్తే రేషన్ షాప్స్ 29,793 రేషన్ షాప్స్ ఉన్నాయి. ఏమైంది మీకు? ఇటు పౌర సరఫరాలో 2 కిలోల రైస్ తగ్గించండి. ₹43.50 పెట్టి రైస్ కొంటున్నారు కదా కిలోను. 2 కిలోల అరటికాయలు ఇవ్వండి కుటుంబానికి. అటు మనం రైతులను ఆదుకున్నట్టు ఉంటుంది. ఇవాళ రాయలసీమ అంటేనే హార్టికల్చర్ హబ్బు. అరటి పండించడమే తప్ప రైతులు చేసింది. మీ పాలక వర్గాన్ని దగ్గర సరైన వ్యూహం లేకపోవడం, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, హార్టికల్చర్గా చేసేటటువంటి వాళ్ళు పౌర సరఫరాలకి సంబంధం లింక్ పెట్టుకోవాలి. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు 2 కిలోలు రైస్ తగ్గించేసి ఇచ్చేసేయండి, ఇంటికి 2 కిలోలు ఇవ్వండి. అరటిపళ్ళు తినరా ఎవరు? అందువల్ల ఆలోచనలో మార్పు రాకుండా ఈరోజు పశువులకి ఇస్తున్నారంటే అరటిపళ్ళు. రైతు ఎంత దీనా వ్యవస్థలో ఉన్నాడు చూడు. అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాత, రైతే రాజ్యం అన్నటువంటి స్టేజీలకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కాదు. రైతులకు కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. మేము అది చేసినాం, ఇది చేసాం, ఆహా ఓహో అంటం కాదు. నేను చెప్పిన ఆలోచన చేయండి. విద్యార్థులకు ఇవ్వండి. అదేవిధంగా పీడిఎస్ కార్డులు ఉన్నాయి. 1 కిలో రైస్ తగ్గించండి, లేదంటే 2 కిలోలు రైస్ తగ్గించండి, ఇచ్చేసేయండి. అందువల్ల ఆలోచన విధానంలో మార్పు రాకుండా రైతులను ఆదుకోకపోతే రైతు కన్నీరు రాజ్యానికి మంచిది కాదు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు కన్నీళ్లు రాజ్యానికి మంచిది కాదని హితం చెప్తున్నాను. ఒక్కొక్క ఎకరాకి 1,50,000 పెట్టి పంట పండిస్తే ఆ పంటాన్ని కనులేక ఎక్కడో ఇజ్రాయిల్ యుద్ధం జరిగితే ఇక్కడ రేట్లు తగ్గటం ఏంటి? పక్కన ఉన్నటువంటి జపాను. కాబట్టి ఇది పద్ధతి కాదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ చేసుకొని త్వరితగతిన రేపు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులకి అట్లీస్ట్ 20,000 రూపాయలు టన్నుకు వచ్చే విధంగా చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఏం కాదు 2 కిలోల రైస్ తగ్గితే. సాటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రైతులకు ఉంటుంది, అదే ప్రభుత్వానికి ఉంటుంది. మంచి ఐడియా ఇచ్చినాను, ఏడ్చి చావండి. ఇంతకు మించి నేను చెప్పగలిగింది ఏం లేదు. తోతాపూరి మామిడి అప్పుడు కూడా ఇదే సలహా ఇచ్చాను. ఆ మామిడికాయ ఏం చెడిపోదు.
దానికి కూడా ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ ద్వారా ఒక 2 కిలోలు కార్డుకి ఇవ్వండి. 2 కిలోలు అలాగే 2 కాకపోతే 4 కిలోలు ఇయ్యండి అరటికాయలు. తింటారు అందరూ ప్రజలందరూ తింటారు. కాబట్టి రైతుల్ని ముంచడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎక్స్‌పోర్ట్ ఆగిపోయింది. యాడో ఇరాన్‌లో యుద్ధం జరిగితే ఇక్కడ ధరలను అతోపాలని తగ్గటం కాదు. ఇమ్మీడియేట్‌గా స్టాల్స్ ఏర్పాటు చేయండి. ప్రతి బస్ స్టాండ్‌లో ప్రభుత్వమే ఒక ఎన్ని బస్ డిపోలున్నాయి. అరటికాయల స్టాల్స్‌ని ఏర్పాటు చేయండి. తక్కువ ధరకి ప్రభుత్వానికి ప్రజలకి ఇవ్వండి. అందరూ కొనుక్కొని పోతారు. ఈరోజు కేజీ రూ. 26కి ఇస్తే సంతోషంగా తీసుకుంటారు. 1.5 కేజీ ఉంటది అస్తం 18 అరటికాయలు. కాబట్టి ప్రతి బస్ స్టాప్‌లో పెట్టండి అరటికాయలని. రై ప్రతి ప్యాసింజర్ తీసుకొని పోతాడు. 26 టీచర్లు ఎంతమందుంటారు? పోలీసోళ్ళు ఎంతమందుంటారు? ప్రభుత్వ అధికారులు ఎంతమందుంటారు? తినరా మెళ్ళలో అరటికాయలు? ఆలోచన విధానంలో పాలక వర్గం చేస్తున్న పాపకర్మ అనిపిస్తుందిది. కాబట్టి అచ్చెన్నాయుడు గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. జనసేన మంత్రి, పౌర సరఫరాల మంత్రి మనోహర్ గారు ఎంతో రాజకీయ ధురంధరుడంటారు. మీకు ఇయన్నీ తెలుసు. నాలాంటోడు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మీరిద్దరు కూర్చొని మాట్లాడి ఇమ్మీడియేట్‌గా మార్కెటింగ్ శాఖ, హార్టికల్చర్ శాఖ, పౌర సరఫరాల శాఖ ఈళ్ళు ముగ్గురు ఏకమైపోయి ఆ అరటి రైతుల్ని కాపాడండి. మినిమమ్ అట్‌లీస్ట్ టన్నుకి 20,000 వచ్చేటట్టు చూడండి. జై హింద్. ఈ అంశం ఇంతవరకే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.